ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ యొక్క సమయమందు మీరిచ్చిన మహాకృపను బట్టి మీకు వందనములు తెలియజేయచ్చు. ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశమును గూర్చి ఈ సమయమందు ఆలోచింపనై ఉంటుండగా మీ యొక్క సహాయమును చెప్పుచున్న నాకు అనుగ్రహించి ఈ వీడియో ద్వారా వీక్షిస్తూ వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగే సేవలను గ్రహించగలిగే మనసును దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాల పాటుగా ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశమును ఈ సమయమందు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అంటే అపోస్తలుల బోధలో సేవకుడు లేదా సంఘ కాపరి. అపోస్తలుల బోధలో సంఘ కాపరి. సంఘ కాపరి మొదటిగా అపోస్తలుల బోధన అనుసరించి బోధించేటటువంటి బోధకునిగా, సంఘాన్ని నడిపించేటటువంటి వ్యక్తిగా ఉండగలిగితేనే సంఘమంతా కూడా అపోస్తలుల బోధలో క్రీస్తువారు బోధించినటువంటి బోధను అనుసరించి సంఘమంతా కూడా బ్రతకటానికి, సంఘమంతా కూడా విశ్వాసంలో కొనసాగటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మొదటిగా సంఘమును నడిపించేటటువంటి సంఘ కాపరి అపోస్తలుల బోధను అనుసరించి తన సంఘాన్ని కొనసాగించగలుగుతున్నాడా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. అలాగే తన సంఘముని కాకుండా తనకు తానుగా కూడా అపోస్తలుల బోధలో ఉన్నాడా, అపోస్తలుల బోధన అనుసరించి బ్రతుకుతున్నాడా, తన విశ్వాసంను కొనసాగించుకోగలుగుతున్నాడా అనేటటువంటిది ఒక సంఘాన్ని నడిపించేటటువంటి సంఘ కాపరి, ఒక సంఘమును విశ్వాసంలో కొనసాగిస్తున్నటువంటి సంఘ కాపరి బాధ్యతను వహించి, బాధ్యతను తీసుకొని తనకు తానుగా పరీక్షించుకుంటూ సంఘమును ముందుకు కొనసాగించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి నేరుగా మనం లేఖనాల్లో ఆలోచన చేయగలిగినప్పుడు దైవజనుడు ఎలా ఉండాలో మనము దేవుని యొక్క మాటలలో నుండి ఆలోచన చేసుకుంటూ వాక్య సందేశాన్ని ముందుకు కొనసాగించుకుందాం. మనకున్నటువంటి సమయాన్ని బట్టి వాక్యంలో ఉంటున్న ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలుగుతూ వాక్య సందేశమును కొనసాగించుకుందాం. తిమోతి గారికి వ్రాసినటువంటి రెండవ పత్రిక తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనము ఒక మాటను చూద్దాం. మొదటిగా 15వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కరలేని పనివాడు గాను, సత్యవాక్యంను సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనుపర్చుకొనుటకు జాగ్రత్త పడుము. ఒక దైవజనునిలో ఉండవలసినటువంటిది తనకు తానుగానే సత్యవాక్యమును సరిగా విభజించేటటువంటి వానిగా, తనకు తానుగానే జాగ్రత్తను కలిగి ఉండాలి. సిగ్గుపడనక్కరలేనటువంటి యోగ్యునిగా, యోగ్యతను కలిగినటువంటి వానిగా దేవుని ఎదుట, అది కూడా దేవుని ఎదుట సిగ్గుపడనటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఒక దైవజనుడు లేదా సంఘ కాపరి ఉండవలసినటువంటి అవసరత ఉంది అని ఇప్పుడు చదివినటువంటి ఈ మాటలో మనం చూస్తూ ఉన్నాం. అదే తిమోతి గారికి వ్రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో మనము మరొక మాట చూద్దాం. 3వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చూద్దాం. తిమోతి గారికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ చూస్తున్నటువంటి సందర్భం మనకి ఏం నేర్పిస్తుందంటే, దైవజనుడు సన్నద్ధుడై
ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, ఎలా సిద్ధపడాలంటే పూర్ణముగా సిద్ధపడాలి. పూర్ణము అనగానే పరిపక్వతను సూచిస్తుంది. సంపూర్ణత్వము అని అర్థం. సంపూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన దేవుని యొక్క ఆలోచన మేరకు కలిగినటువంటి ప్రతి లేఖనము ఉపదేశించటానికిని, ఖండించటానికిని, తప్పుదిద్దటానికిని దైవజనుడు ఎలా ఉండాలి అనంటే శిక్ష చేయటానికి కూడా ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉన్నటువంటి వాక్యమును అంగీకరించి అపోస్తుల బోధలోనే మొదటిగా సంఘ కాపరి కొనసాగుతూ అటు తర్వాత సంఘమును అపోస్తుల బోధయందు నడిపించటానికి సంఘ కాపరి సిద్ధపడి ఉండవలసినదిగా ప్రాముఖ్యమైనటువంటి సమాచారమును మనం లేఖనాలలో నుండి చూస్తూ ఉన్నాం. ఈ దైవజనుడు ఎలా ఉండాలి అంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంలో ఎలా ఉండాలి అంటున్నాడంటే పూర్ణముగా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? పూర్ణముగా సిద్ధపడి వాక్యముపై అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఎవరు ఎలా మాట్లాడుతున్నారో, వాక్యాన్ని అపార్థం చేసుకొని మాట్లాడుతున్నారా, వాక్యంలో లేనిది మాట్లాడుతున్నారా, వాక్యంలో ఉన్నది మాట్లాడుతున్నారా, వాక్యంలో ఉన్నదాన్ని తీసేస్తున్నారా, లేనిదాన్ని వాక్యంలోనికి ఆపాదించి లేదా జోడించి మాట్లాడుతున్నారా అనేది, జతపరిచి మాట్లాడుతున్నారా అనేటటువంటిది ఒక దైవజనునిగా, ఒక సంఘ కాపరిగా పరిశీలన చేయగలిగేటటువంటి అవగాహన వాక్యంపై ఉండేటటువంటి వ్యక్తిగా ఒక సంఘ కాపరి ఉండాలి. అలా ఉంటూ మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనము ఒక మాట చూద్దాం. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం ఒక మాట చూడగలిగితే 2వ అధ్యాయము 15వ వచనం, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. అంటే అజ్ఞానముగా మాట్లాడుతున్నటువంటి మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. చాలామంది వాక్యానికి వ్యతిరేకముగా, చాలామంది క్రీస్తుకు వ్యతిరేకంగా, క్రీస్తులో బ్రతుకుతున్నటువంటి వారికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడుచున్న వారి నోరు మోయుట ఎవరి చిత్తం అంటున్నాడంటే దేవుని చిత్తము. కాబట్టి దైవజనుడు ఎలా ఉండాలంటే ఎవరైనా అజ్ఞానముగా మాట్లాడగలుగుతున్నారు అని అంటే వారి నోరు వాక్య ప్రకారంగా మోయించటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. మరొక మాట చూద్దాం. అదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే 3వ అధ్యాయంలో మనము ప్రాముఖ్యమైనటువంటి మాట చూద్దాం. 3వ అధ్యాయము 15-16 వచనాలు. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఇక్కడ మనం ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూసాం. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. అంటే నిర్మలమైన మనసాక్షిని సంపాదించుకున్నటువంటి వారిగా సమాధానమును హేతు అడుగు ప్రతివానికి, ప్రశ్న అడిగేటటువంటి ప్రతివానికి సమాధానమును, లేఖనానుసారమైనటువంటి సమాధానమును చెప్పటానికి ఎల్లప్పుడు కూడా ఒక దైవజనుడు ఎలా ఉండాలి అనంటే సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఉండాలి. సమాధానమును చెప్పటానికి
ఏ ప్రశ్న ఎవరు ఎటువైపు నుండి ఎలా అడుగుతారో ఆ ప్రశ్నకు నేను ఎల్లప్పుడూ కూడా సమాధానాన్ని చెప్పగలిగేటటువంటి వాడిగా ఉండాలి అని తనకు తానుగానే వాక్యాన్ని విభజించి, పరిశీలించి సమాధానము చెప్పటానికి సిద్ధపడినటువంటి ఒక దైవజనునిగా ఉండాలి. లేదా ఒక సంఘ కాపరిగా ఉండాలి. ఈ విధంగా వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. ఈ విధంగా వాక్యాన్ని ఒక దైవజనుడు, ఒక సంఘ కాపరి పరిశీలన చేయవలసినటువంటి వానిగా ఉండాలి. మనము యెషయా గ్రంథంలో చూసినప్పుడు 34:16 చూస్తే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. అంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునేటటువంటి వ్యక్తిగా ఎవరుండాలి అనంటే సంఘాన్ని నడిపించేటటువంటి సంఘ కాపరి మొదటిగా కలిగి ఉండాలి. అటు తర్వాత సంఘం కూడా అట్టి రీతిగానే ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది. సంఘ కాపరి వాక్యాన్ని పరిశీలించకుండగా, సంఘ కాపరి వాక్యంలో ఎదగకుండగా, ఆత్మీయ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోకుండగా ఉండి, సంఘంలో బోధించగలిగితే వారు నేర్చుకోవటానికి, విని పాటించటానికి అవకాశాలు నేడున్నటువంటి పరిస్థితులను బట్టి ఉండవు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రతి దైవజనుడు కూడా సన్నద్ధుడై సత్కార్యమును చేయటానికి, సంఘంలో ఆత్మీయ విషయాలను కొనసాగించటానికి, విశ్వాస జీవితమును కొనసాగించుకోవటానికి ఎల్లప్పుడూ కూడా అపోస్తలుల బోధను అనుసరించి బ్రతుకుతూ ఉండాలి. ఈ భూమి మీద తుది శ్వాస, మన యొక్క చివరి శ్వాస విడిసే క్షణము వరకు దేవుని కోసమే మన యొక్క ఆలోచన విధానాలు కలిగి ఉండాలి. కాబట్టి గ్రంథం మనకు ఇంకే విధంగా తెలియజేస్తుందో చివరిగా మనం ఒక మాటను చూసి ముగించుకుందాం. యోహాను గారు వ్రాసినటువంటి 2వ పత్రిక, ఇక్కడ ఒకే అధ్యాయం ఉంటుందండి. యోహాను గారు వ్రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలోనే ఇక్కడ ఒకే అధ్యాయం ఉంటుంది కాబట్టి 10వ వచనాన్ని చూద్దాం. ఎవడైనను ఈ బోధను తేక నీ యొద్దకు వచ్చిన యెడల వానిని నీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు అన్నాడు. అంటే అపోస్తలుల బోధ ప్రకారం కాకుండా, అపోస్తలుల బోధను అనుసరించకుండగా ఎవరైనను అపోస్తలుల బోధకు మించిన బోధ ఎవరు తెచ్చినా కూడా, లేదా అపోస్తలుల బోధకు భిన్నముగా ఉన్నటువంటి బోధను ఎవరు తీసుకొచ్చినా కూడా దానిని నమ్మటానికి లేదు. అతనిని ఆ ఇంట చేర్చుకోవటానికి లేదు. అలాగుననే అతనికి శుభమని అంటే వందనములు చెప్పటానికి కూడా లేదు అని చెప్పేశాడు. అంటే పౌలు గారు బోధిస్తున్నటువంటి బోధ అపోస్తలులు అనుసరించేటటువంటి బోధ, క్రీస్తువారు బోధించినటువంటి బోధ. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఎవరు అనంటే ఒక అపోస్తలునిగా పిలువబడినటువంటి వ్యక్తి. పౌలు గారే అంటారు కదా, మేము బోధించిన ఈ బోధ కాకుండా, ఈ సువార్త కాకుండా మరి వేరే సువార్త పరలోకం నుండి తీసుకొచ్చిన దూతలు తీసుకొచ్చినా సరే, మేము బోధించినా సరే దానిని మీరు అంగీకరించకూడదు. అలా బోధిస్తే, అలా అనుసరిస్తే శాపగ్రస్తము అనేసి గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం కొన్ని విశేషమైన సంగతులు చూస్తాం. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతున్నప్పుడు ఒక సంఘ కాపరి ఎలా ఉండాలి అనంటే సన్నద్ధుడై ప్రతి సత్కార్యం విషయంలో మృదువుగా ఖండించగలుగుతూ మాట్లాడేటటువంటి విధానాన్ని కలిగి ఉండాలి. తప్పును దిద్దగలిగేటటువంటి విధానాన్ని కలిగి ఉండాలి. ఖండించగలిగేటటువంటి విధానాన్ని వాక్యానుసారంగా సిద్ధపడిన వ్యక్తిగా కలిగి ఉండాలి. అజ్ఞానముగా మాట్లాడుతున్న మూర్ఖుల నోరు వాక్యానుసారంగా మూయగలగటానికి వాక్యాన్ని నేర్చుకున్నటువంటి దైవజనునిగా ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఎల్లప్పుడూ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి, మధ్యరాత్రి నిద్రపోవచ్చున్నప్పుడు నిద్రలేపి అడిగినా సరే ఆ ప్రశ్నకు సమాధానమును ఒక దైవజనునిగా చెప్పగలిగేటటువంటి సామర్థ్యమును, అవగాహనను వాక్యంలో నుండి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. అపోస్తలుల బోధను అనుసరించి బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి అపోస్తలుల బోధలు నడవటం అంటే వాక్యానుసారంగా దేవుని కోసం బ్రతకటం.
అపోస్తలులు ఏ బోధ బోధించారంటే క్రీస్తువారు బోధించిన బోధ. మరి క్రీస్తువారు ఎవరి బోధను బోధించారంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తువారికి అనుగ్రహించిన బోధ. కాబట్టి అపోస్తలుల బోధను అనుసరించి నేడు మనం బ్రతకగలిగితేనే క్రీస్తువారి బోధలో ఉన్నట్టు. క్రీస్తువారి బోధ ఎవరిది అంటే తండ్రి అయిన దేవునిలో నుండి క్రీస్తువారు నేర్చుకున్నటువంటి బోధ. కాబట్టి నేడు మనమంతా కూడా అపోస్తలుల బోధను అనుసరించి మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ వాక్యంలో బ్రతుకుతూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ మనము కొనసాగిస్తున్నటువంటి విశ్వాస జీవితాన్ని మన యొక్క తుది శ్వాస వరకు మరణ దినము మరణ క్షణము వరకు కొనసాగించుకోగలిగేటటువంటి వారిగా మన విశ్వాసంను కాపాడుకోగలిగేటటువంటి వారిగా ఉండాలి. పౌలు గారు అంటారు కదా, నేను విశ్వాసంను కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటారు. కాబట్టి మనం కూడా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలంటే అపోస్తలుల బోధను అనుసరించి మన జీవితాలు మార్చుకొని మలుచుకొని ఆ బోధ ప్రకారంగా బ్రతకగలిగితేనే మనకు కూడా మన యొక్క ఆత్మకు కూడా రక్షణ అనేది ఉంది. లేదు అనుకుంటే భిన్నాభిప్రాయమైనటువంటి స్వార్థ తట్టుకు మన బోధ తిరిగిన, మన విశ్వాసం తొలగిపోయినా, మనం అపోస్తలుల బోధను అనుసరించి బ్రతకకపోయినా మన జీవితాలు ఎలా ఉంటాయంటే తెగిపోయినటువంటి గాలిపటములతో సమానంగా ఉండి అలాగుననే ఆత్మ అనేది నరకానికి పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సంఘ కాపురులైన సంఘాన్ని నడిపించేటటువంటి బోధకులుగా సేవకులుగా ఉంటున్న ఎవరైనా లేదా సంఘస్థులైన సంఘ విశ్వాసులైనా కూడా మనము అపోస్తలుల బోధన అనుసరించి అపోస్తలుల బోధ ప్రకారమే మన జీవితాలు విశ్వాస జీవితాలుగా ఎదగలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మును వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞత స్తోత్రములు. ఇదిగో తండ్రి, కొన్ని విషయాలు కొన్ని నిమిషాల పాటుగా మేము ధ్యానించి ఉన్నాము. ఇదిగో తండ్రి, చెప్పబడిన ప్రతి మాట వారి యొక్క హృదయ ఆలోచనలను ఇదిగో తండ్రి మనోనేత్రి ఆత్మీయ జీవితాలు తెరుచులాగున మీ సహాయం దయచేయండి. ఇదివరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనములు తెలియజేస్తూ ఇదిగో తండ్రి, మరలా మా ప్రాణం పోకడం మీ ప్రియ కుమారుడైన క్రీస్తువాని యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే ఏ విధంగా కలుసుకునే భాగ్యమును మాకందరికీ దయచేసి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.